హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఒకసారి ఈ సంస్కారం అనే పదం ఎందుకో ఎవడో యూజ్ చేసి ఎవడో నీకు సంస్కారం ఉందా అని నన్ను అడగడం జరిగింది. మీ నాయకులకు సంస్కారం ఉందా అని అడగడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి పాత వీడియోలు ఇప్పుడు మళ్ళీ కొన్ని వైరల్ అవుతున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారికి చిన్న శస్త్ర చికిత్స జరిగినప్పుడు చాలామంది ఆయన కోలుకోవాలని కోరుకోవడం, అలాగే ప్రధాని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, అలాగే ముఖ్యంగా జగన్ ట్వీట్ చేశారు, మీరు త్వరగా కోలుకోవాలి అని. దాని మీద చాలా ఇది వస్తున్నాయి. అదే ఒకసారి జగన్ గారికి దెబ్బ తగిలితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దెబ్బ తగిలింది అంటున్నారు, నీకు తలకు దెబ్బ తగిలితే రాష్ట్రం మొత్తం ఫీల్ అవ్వాలా, అది నువ్వే కొట్టుకున్నావేమో ఏమిటి అని చాలా వ్యంగ్యంగా. ఇప్పుడు మీకు శస్త్రచికిత్స జరిగితే రాష్ట్రం మొత్తం స్పందించలేదా సార్? దేశమంతా స్పందించింది. అలాగే అందరూ మనుషులే మీలాగే. సో అలా సరే, అది మీ సంస్కారం అండి, ఎవరి సంస్కారం వాళ్ళది. మేము అనట్లేదు, ఎవరి సంస్కారం వాళ్ళది. సంస్కారం ఏమిటి అన్నది ప్రజలు గమనిస్తున్నారు. సంస్కరణలు ఏమి చేశారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో తెలుస్తుంది. అది మరి ఈవీఎం మాయాజాలం మళ్ళీ జరగకపోతే అసలైన ఫలితాలు వస్తాయి. సో అలా చేయగలిగితే ఎవరేం చేయలేరు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్తూ ఉన్నాను, ఇంకెందుకు ఇలా ఎన్నికలు ఇవన్నీ వేస్ట్ కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గెలిచిపోతూ ఉంటే ఎన్నికలు వేస్ట్ కదా. ఎందుకు ఇంకా ఎవరు డబ్బులు ఉంటే వేలం పట్ట వేయండి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా కొనుక్కుంటారు, పరిపాలిస్తారు, అంతే. ఎవడేం చేయలేడు.